ఆ! ఈ పాస్టర్ గారు మనం ప్రవీణ్ గారికి సంబంధించి మాట్లాడిన మా ఈ తప్పుడు కళ అయితే ఏదైతే ఉందో అది ముస్లిం ఛానల్లో ఒక దాంట్లో ఉండింది. దాన్ని తీయమని నేను అడిగాను, తీస్తానన్నారు. అది దాన్ని తీయలేరంట. ఈయన దాంట్లో మాత్రం ప్రైవేట్ లో పెడతారంట. అది నేను అడిగాను కాబట్టి ఓకే బ్రదర్. ఆయనగా అంటే యాక్సెప్ట్ చేయడంట అది. అవును బ్రదర్. ఇప్పుడు మీకు ఒక ఒపీనియన్ చెప్పండి. అసలు జాన్ బాబు మీద మీ క్రైస్తవ సమాజం అనుకుంటున్న హనీ జాన్సన్ గారు, హనీ చెప్పండి. జాన్సన్ గారు అండ్ సాంబశివరావు గారు, నాకు ఇప్పుడే పాస్టర్ జాన్ బాబు గారు ఫోన్ చేయడం జరిగింది. మ్యూట్ చేసుకోండి సార్. లింక్ అడిగారు, లింక్ ఇచ్చాను. జాన్ బాబు గారు వస్తారట. రమ్మనండి, చాలా ఉన్నాయి మాట్లాడాల్సినవి, రమ్మనండి. పాస్టర్ జాన్ బాబు గారు, నేను మీకు లింక్ పంపించాను, యూ కెన్ కమ్. మీరు మాట్లాడండి సార్. పల్నాటి గారు మాట్లాడండి. మేము ఎప్పుడైతే వద్దన్నామో ఆ వద్దన్న తర్వాత నుంచి ఈ సీసీ అనే అతను అటాచ్ అయిపోయాడండి. ఆయనకి అటాచ్ అయిపోయి మరి ఏమంత ఫ్రెండ్షిప్, మరి అన్ని లైవ్ల్లో కూడా మనం క్వశ్చన్ చేసిన పర్సన్ని మళ్ళా తీసుకురావడం, తీసుకొచ్చి ప్రైజ్ చేయటము, ఆయన గొప్ప వ్యక్తిగా అక్కడ చిత్రీకరించడం, ముందు ఉన్న వాళ్ళందరినీ చిన్న చిన్న తప్పులకి వాళ్ళని క్వశ్చన్ చేయటం, వాళ్ళు పరువు తీసే అంత పనులు చేయటం, వాళ్ళు నెత్తినూరు కొట్టుకొని ప్రైవేట్ గా మాట్లాడమని చెప్పినా కూడా వాళ్ళని వెనకబడి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇదంతా మేం చేయలేదండి. మా కళ్ళ ముందు జరిగింది. మేము చేయలేదు. మేము అసలు షాక్ లో ఉన్నాం. యాక్చువల్గా ఏంటి ఇంత ఘోరం జరుగుతుంది, ఇదంతా అగేన్స్ట్ కనిపిస్తుంది అన్నదే మేము థాట్ లో ఉన్నాం. కానీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అన్నది, బికాస్ మా టైంలో సిచ్యువేషన్ ఉన్నాం కాబట్టి మాకు ఆ టైంకి అర్థం కాలే. కానీ లేటర్ అండ్ మాకు అర్థమయ్యి, నేను ఎప్పుడైతే తిడతానని చెప్పి అనిపించిందో ఈ సీసీకి, నన్ను వాట్సాప్ లో బ్లాక్ చేసుకొని, సారీ బ్రో నేను బ్లాకింగ్ యూ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత నుంచి నాకు అతనికి కమ్యూనికేషన్ లేదు, ఓన్లీ లైవ్ లోనే మాట్లాడడం తప్ప నేను అతనితో మాట్లాడలేదు. జాన్ బాబు గారు వచ్చారండి. జాన్ బాబు గారు, వెల్కమ్ టు జాన్ బాబు గారు. వెల్కమ్ అండి జాన్ బాబు గారు. బ్రదర్ మాట్లాడచ్చా? మాట్లాడండి, తప్పకుండా మాట్లాడండి. మరి జాన్ బాబు గారు వచ్చారండి. జాన్ బాబు గారిని సాదరంగా లైవ్ కి ఆహ్వానిస్తున్నాం. మరి మీ మీద ఈ రోజు కొన్ని మాటలు మాట్లాడేవండి, మీరు వినే ఉంటారు. మీరు పెట్టిన వీడియోని బట్టి దాని మీద మీ విశ్లేషణ చెప్పొచ్చు. అందరూ మీ గురించే మాట్లాడే, ఓపెన్ గా మీరు విన్నారు, మేము అన్నాము. మీరు కూడా మీ అన్న వీడియోకే దాన్ని మేము అనడం జరిగింది. సో మీ యొక్క కామెంట్ చెప్తారో లేకపోతే మా మీద వ్యతిరేకత చెప్తారో మీరు మాట్లాడొచ్చండి. తదుపరి సాంబన్ గారు ఉన్నారు, ఇక్కడ మాట్లాడవలసిన చాలా మంది ఉన్నారు. మీరేదో చెప్పి వెళ్ళిపోవడం కాదు, ఉండండి. మరి నేను చెప్పేసాను వెళ్ళిపోయినాను కాకుండా, అడిగిన దానికి మీరు సమాధానం చెప్తే మాకు ఏ అభ్యంతరం లేదు. అంతేగాని నేను ఏదో అనేసాను వెళ్ళిపోతానంటే అలా కాకుండా కొంచెం సావధానంగా మీరు చెప్పండి, మేము వింటాం. మేము అడిగిన దానికి కూడా సమాధానం చెప్పండి. క్యారీ అనండి జాన్ బాబు గారు. ముందుగా మన ఈ ప్యానెల్లో ఉన్నటువంటి మన సభ్యులందరికీ, అనిల్ బ్రదర్ అండ్ ఆల్సో సాంబశివరావు గారు అండ్ ఆల్సో హనీ జాన్సన్ గారు, ఇంకా కొంతమంది బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నానండి. బ్రదర్, నేను మీ లైవ్ అయితే నేను చూడలేదండి, మొత్తంగా చూడలేదు. నేను చివరిలో ఒక పావు గంట ఇక ముగించేసుకుందాము అని ఏదో చెప్తున్నారు. ఆ ముందు ఒక 10 నిమిషాలు మేబీ చూసుంటాను. సో నేను సరే, ఇప్పుడు నేనేదో నీతిమంతుణ్ణి, నేను యథార్థవంతుణ్ణి, నేను శక్తివంతుణ్ణి, మిగిలిన వాళ్ళందరూ తప్పు అని నేను ఇప్పుడు చెప్పడానికి లైవ్ లోకి రాలేదండి. సరే, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, అయిపోయింది ఏదో అయిపోయింది. మీ మనస్సాక్షులకు కూడా తెలుసు, మీరు నా మీద 1-2 సార్లు వీడియోలు పెడితేనే, నా మీద వీడియోలు పెడితేనే నేను 1-2 సార్లు చూసి మూడోసారి సాంబశివరావు గారి విషయంలో స్పందించాల్సి వచ్చింది. అట్ ద సేమ్ టైం ఆ వీడియోలో హనీ జాన్సన్ గారు కూడా ఉన్నారు గనక ప్రస్తావన చేయటం జరిగింది. ఇది ఒకటి. నేనంతటిగా నేను కలహం పెట్టుకోవటానికి కానీ, విరోధం పెట్టుకోవటానికి కానీ నేను ఎవరి మీద వీడియోలు చేయలేదు. 1-2 సార్లు నేను ఓర్చుకొని మరలా మూడోసారి
అనిల్ బ్రదర్ ఛానల్లోనే చూశానండి. అది ఆటోమేటిక్ గా ఓబీసీసీలో కూడా వచ్చిందని తర్వాత తెలిసింది. దీని విషయంలో నాకు బాధేసి కొంచెం విన్నాను కనుక నాకు సంబంధించిన అభిమానులు కూడా నన్ను అన్న మీరు స్పందించాలి అని కోరారు కనుక నేను స్పందించడం జరిగింది. సరే, అయిపోయింది, ఏదో అయిపోయిందండి. మరలా తిరిగి మీరు మళ్ళా ఇప్పుడు లైవ్ పెట్టారు. నేను అయ్యో అనిల్ అన్నటువంటి దాంట్లో నేను అనిల్ బ్రదర్ నేను ఎక్కడ విమర్శించలేదండి. నేను దాన్ని వీకేఆర్ ని టార్గెట్ చేశాను. సరే, వీకేఆర్ గారిని ఎందుకు టార్గెట్ చేశారంటే మా ఇద్దరి మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తుంది, చాలా మందికి తెలుసు. చందమామ కథలని కొన్ని నెలలుగా కొన్ని సిరీస్లు జరుగుతూ వస్తున్నాయి. అది మా ఇద్దరికి సంబంధించిన ఇష్యూ. దానిలో వెర్షన్ గా అనిల్ బ్రదర్ ను కూడా ఆయన చివాట్లేసినట్టుగా మాట్లాడితే అనిల్ బ్రదర్ కి ఒక విధంగా సపోర్ట్ గానే నేను ఈ వీడియో పెట్టినట్టు. మరి ఆయన అపార్థం చేసుకున్నారేమో అని నేను అనుకుంటున్నాను ఈ రోజు ఛానల్ చూసి. రెండో క్లారిటీ. సరే, మూడో విషయం ఏంటంటే కరుణాకర్ తో జరిగినటువంటి ఆ పాత లైవ్ల గురించి నేను ఇక ప్రస్తావన చేసి వాదించదలుచుకోవట్లేదు. ఆ జరిగిపోయిన విషయాలు వదిలేసేయండి. ప్రవీణ్ గారి విషయంలో జరిగిపోయిన విషయాలు వదిలేసేయండి. నేను ఎనోష్ గారి ఛానల్లో సారీ కూడా చెప్పాను. మీరు వినలేదు. ఆయన నా అభిప్రాయం ఇదనే చెప్పాను కానీ ఆయన త్రాగాడని నేను ఎక్కడ నా వీడియోలు డిక్లేర్ చేయలేదు. నా వీడియోలు అలాగే ఉన్నాయి, కావాలంటే మళ్ళీ చెక్ చేయండి ఒకసారి. చిన్న అభిప్రాయ పడుతున్నాను ఇలాగా అనే చెప్పాను. అయినా మన క్రైస్తవ సోదరులు నొచ్చుకుంటున్నారని తెలిసి ఎనోష్ నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను ఛానల్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు నేను ఆ వీడియోని తీసేశాను. నా క్రైస్తవ సోదరులు బాధపడుతున్నారు అని మీరు అంటున్నారు గనక నేను ఈ విషయంలో ఎవరూ నొచ్చుకోకూడదు అని అభిప్రాయం చెంది ఎనోష్ బ్రదర్ చెప్పడాన్ని బట్టి నేను ఆ పోస్టు ప్రైవేట్ లోకి తీసేశాను. తర్వాత బైబిల్ రత్న కరుణాకర్ అసలు బైబిల్ రత్న అని నేను ఎట్లా అంటానండి? నేను పిచ్చోడ్నా? నాకేం మైండ్ లేదా? కరుణాకర్ బైబిల్ రత్న ఎట్లా అవుతాడు? నేను ఎప్పుడూ విసిరిన ఒక చెలోక్తిగా, ఒక వ్యంగ్యంగా, ఇండైరెక్ట్ గా అతన్ని అవమానించడానికి ఆ పదప్రయోగం చేస్తాను. నేను ఎక్కడైనా వాడితే అది వెళ్ళి ఆ సందర్భం చూడండి, మీకే అర్థం అవుతుంది. మళ్ళీ మంచి మనసుతో చూడండి. మళ్ళా చెప్తున్నారు ఈ విషయంలో కూడా ఎన్నో ఛానల్ అన్న ఇట్లా మీరు అంటున్నారని ప్రజలు బాధపడ్డారంటే దీనికి కూడా నేను మళ్ళీ సారీ చెప్పాను. మీ మనసు నొచ్చుకుందేమో అది అర్థం చేసుకోండి, నా అభిప్రాయం అది కాదు అని. ఇకపోతే బ్రదర్ వింటున్నారు? నా మాటలు వినిపిస్తున్నాయా? అందరూ వింటున్నారండి, మీరు చెప్పండి. అందరూ వింటున్నారండి సార్. మీ వాయిస్ చాలా క్లియర్ గా ఉంది సార్. మీ వాయిస్ క్లియర్ గా ఉంది. మేము మ్యూట్ లో ఉన్నాం ఎందుకంటే మిమ్మల్ని మధ్యలో అడ్డుపరచకూడదని. ఇంకొక విషయం ఏంటంటే నేనేదో నాకు ఇష్టమైన 4 మాటలు చెప్పి పారిపోవటానికి కూడా కాదండి. మీరు ఎంతసేపు ఉండమంటే అంతసేపు మీతో పాటు ఉంటాను నేను. ఇక 4వ విషయం ఏంటంటే వినయ్ గారు అనేటువంటి సోదరుడిని నేను ఎనోష్ ఛానల్లో 1-2 సందర్భాల్లో చిన్నగా అప్పుడప్పుడు చూశాను. నాకు ఆయన మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆ సందర్భంగా పాత విషయాల్లో ఎనోష్ నేను అడిగేవాడిని, ఆ వినయ్ బ్రదర్ లేరా, నేను వచ్చిన రోజు లేరేంటి అది చెప్పేసి ప్రస్తావన చేశాను. ఈయన 2 సార్లు చెప్పటం విన్నాను నేను. అసలు ఈయనకి నాకు ఎలాంటి పరిచయం లేదు. ఎనోష్ ఛానల్లోనే ఎప్పుడో ఒకసారి వచ్చారు, ఇట్లా నమస్కారం పెట్టారు. అన్నా మరి మీకు వందనాలు, మంచిది, మరి ఏంటి మీకు రెవరెండ్ ఎట్లా వచ్చింది లేకపోతే ఎట్లా అన్నారని గౌరవప్రదంగానే అడిగాడు. నేను గౌరవప్రదంగా చెప్పాను, ఏమండి వినయ్ గారు మీరు ఈ ఛానల్లోకి వచ్చి ఆయన కడిగేశాను, ఆయన కాల్ చేశాను, అట్ట చేశాను, ఎట్ట చేశాను, ఏంటండి ఈ మాటలు? ఇది నేను హట్ అవుతున్నాను ఒక దేవుని సేవకునిగా. ఇట్లా వేషధారణ వద్దండి. ఎనోష్ ఛానల్లో ఇంకా లైవ్ లో ఉంది. మీరు ఎట్లా అడిగారు అక్కడ, ఇక్కడ వచ్చి ఎట్లా చెప్తున్నారు నా మీద? అసలు మీకు నాకు సంబంధం ఏంటి? అసలు మీరెవరు? మీ గురించి అసలు నాకు అసలు ఏమీ తెలియదు. మీ మీద నాకు ఒక మంచి అభిప్రాయం ఉంది. కానీ మీరు 2 సందర్భాల్లో ఇదే ఛానల్లోకి వచ్చి ఆర్పి బ్రదర్ అనేటువంటి ఆయన కూడా ఆ రోజున నన్ను మాట్లాడినప్పుడు చాలా గౌరవంగా మాట్లాడి మంచివారు అంటూ అక్కడ మాట్లాడి ఈ ఛానల్లోకి వచ్చి నాకు వ్యతిరేకంగా మాట్లాడటం ఏంటి? ఇది నాకు బాధ కలిగించింది. 4 విషయాలు అయిపోయినాయి. 5వ విషయం ఉంది. 5వ విషయం ఏంటంటే
బ్రదర్, మన సాంబశివరావు గారిని కానీ, హనీ జాన్సన్ గారిని కానీ, అనిల్ బ్రదర్ని కానీ నేను హట్ చేసి ఉంటే నేను మీడియా ముఖంగా నేను క్షమాపణ కోరుతున్నా. నేను ఒక దైవ సేవకుణ్ణి. సో ఖచ్చితంగా నేనేం సేవ విడిచిపెట్టలేదండి. మీరు వీడియోలు ఇందాక అనిల్ బ్రదర్ ప్లే చేసినట్టుగా ఉన్నారు. నా ఛానల్ కి సంబంధించి అన్ని అక్కడ నరకం వర్తమానాలే మీరు చూసుంటారు. అక్కడ మతం అంటే ఏంటి, వర్తమానమే, నరకం వర్తమానమే. అక్కడ అన్ని వర్తమానాల సబ్జెక్టే. చర్చి ఉంది, చర్చి నడిపించుకుంటున్నాం, మా చర్చి హైందవుల మధ్య. సో వారు నన్ను కదిలించుకుని నాకు 1-2 సార్లు నన్ను ఇబ్బంది పెట్టారు గనక నేను వీడియోలు చేశానే తప్ప వాంటెడ్ గా నేను మన క్రైస్తవులు ఎవరు కూడా నేను టార్గెట్ చేయలేదు ఇంతవరకు. నన్ను బాధ పెడితే 1-2 సార్లు ఓర్చుకొని ఈ వీకేఆర్తో సహా నన్ను బాధ పెట్టి నాకు ఫోన్ చేసి అసందర్భంగా ప్రేలి గంట సేపు నన్ను వాదించి, ఏమండి జాన్సన్ గారు మీకు తెలుసో లేదో ఆయన ఎంత భయంకరమైన మాట యూజ్ చేశాడంటే, అన్నా నేను తలుసుకుంటే నిన్ను మంచం పట్టిస్తాను, నీ మీద వీడియోలు పెట్టి అన్నాడు. ఇది క్రైస్తవులు చేస్తున్నటువంటి పని, సేవ. ఇది మంచి సేవ. ఫ్రంట్ లైన్ వారియర్స్ అన్నమాట వీళ్ళు. రైట్, సరే, అది మా ఇద్దరి మధ్య జరుగుతుంది. అది ఎంతవరకు జరుగుతుందో చూద్దాము. సరే, నేను దేవుని సేవకుడినే. ఇప్పుడు ఆయన నేను ఏదో పూర్తిగా ద్వేషించట్లేదు. ఆధారాలు చూపిస్తూ 10-15 వీడియోలు పెట్టాను. ఒక్కదానికి కూడా ఆయన రిప్లై ఇవ్వలేకపోయాడు. 5 విషయాలు వదిలేసేద్దాం. ఇక 6వ విషయం, ఇక దయచేసి నాకు సంబంధించి ఎక్కడ కూడా మీరు ఎవరు మాట్లాడబాకండి. ఎందుకంటే నేను మీడియా ముఖంగా వందలాది మంది చూస్తుండగా మీకు నేను సారీ చెప్తున్నాను. ప్రభు పేట మీకు ఇబ్బంది పెట్టి మీ మనసులు నొప్పించి ఉంటే నన్ను క్షమించండి. మరొకసారి మనం కలిసి ఉందాము, ప్రేమగా ఉందాం. మీ ఇష్టం, వద్దులేండి మీతో మాకు అక్కర్లేదంటే మీ ఇష్టం, మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటున్నాను. 7వ విషయం, కరుణాకర్ విషయంలో కలిసిపోయాడని మీరు ప్రాపకండ చేస్తున్నారు. ప్రజలు ఎవరు నమ్మట్లేదు. ఎందుకనంటే రా అంటూ చెయ్యేసుకుని తిరిగే స్నేహం కాదు మాది. ఆయన ఎక్కడో హైదరాబాద్ లో ఉంటాడు, నేను ఎక్కడో తెనాల్లో ఉంటా. సంవత్సరంలో 1-2 సార్లు, మహా అయితే 3 సార్లు హైదరాబాద్కి వెళ్తా. వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కలిస్తే, ఎప్పుడైనా డిబేట్ చేయటానికో ఏదో మాట్లాడటానికో ఉంటది. నిజానికి మీరు నా మీద మంచి అభిప్రాయం ఉన్నప్పుడు, మేమంతా అక్కడ డిబేట్ చేసి వస్తున్నప్పుడు మమ్మల్ని అభినందించారు. అనీ జాన్సన్ గారు ఎస్పెషల్లీ మంచిది, ఒక మార్గం వేశారు. అనిల్ బ్రదర్ కూడా ఒక మార్గం వేశారు, మంచి పని చేశారు. భవిష్యత్ కాలంలో మనం వెళ్ళి డిబేట్లు చేద్దాం, ఒక దారి వేసినట్టే అని మీరు అప్రిషియేట్ చేశారు. జాన్ బాబు సార్, అయితే జాన్ బాబు సార్ ఒక్క మాట, గత 15-20 రోజుల క్రితం, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ గా ఎన్ని రోజులని, మీరు ఇనోష్ పాల్ గారి ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తున్నారు అని నాకు తెలిసిన వెంటనే నిర్మోహమాటంగా నేను మీకు ఫోన్ చేశానా లేదా సార్? ఏం చెప్పాను? మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మీకు కొన్ని విషయాలు నేను ఏం చెప్పాను అది కూడా చెప్పండి సార్. ఎందుకంటే మీరంటే మాకు కన్సర్న్ ఉంది, లేదని కాదు. కానీ ఎవరో చెప్పిన మాటలు వినడము, లేకపోతే ఎవరో రెచ్చగొడితే మనం అలా ఏదో ఆలోచించుకొని వీడియోస్ పెట్టడం కానీ, లేకపోతే మరి ఎందుకో ఇది వస్తుంది. ఈవెన్ ఐ డోంట్ లైక్ దట్. సో ఈ కోణంగా కూడా మీరు ఆలోచించండి. మేమేం బద్ధశత్రులం కాదు సార్, అట్లా ఎప్పటికీ కాదు. ఇప్పుడు మీరు కంటిన్యూ చేయొచ్చు సార్. ఎగ్జాక్ట్లీ బ్రదర్, మీరు చెప్పిన దాంతో నేను 100% ఏకీభవిస్తున్నాను. నేను ఆ ఛానల్కి వెళ్తున్నాను అన్నప్పుడు మీరు నాకు కాల్ చేశారు. కాల్ చేసి, బ్రదర్ మీరు ఆ ఛానల్కి వెళ్తున్నారు, మంచిది, వెళ్ళండి, అయితే బ్యాలెన్స్డ్ గా మాట్లాడండి. ఎగ్జాక్ట్లీ మీరు ఈ వార్డే చెప్పారు. నేను కూడా ఆ ఛానల్కి వెళ్ళినప్పుడు మాక్సిమం నన్ను అడిగిన వాటికే నేను డిఫెండ్ చేసుకుంటున్నా, లేకపోతే నేను చెప్పాల్సినే చెప్పాను తప్ప ఎవరిని నేను కించపరచలేదండి, ఎవరిని నేను దూషించలేదండి. ఆ ఛానల్లో లైవ్ ఉంది, వీక్షించండి. బ్యాలెన్స్డ్ గా మాట్లాడాను. నేను ఎక్కడ నోరు పారేసుకోలేదు. ఒకవేళ నాకు ఏదైనా మర్చిపోయింటే నాకు చెప్పండి, నేను దాన్ని సరి చేసుకుంటాను. లేదు లేదు, విషయానికి అది జవాబు అండి. లేదు, జస్ట్ మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఆ మాట గుర్తు తెచ్చాను. సో నేను అందరి ప్యానెల్లో ఉన్న వాళ్ళందరినీ చూపిస్తున్నాను. జాన్సన్ గారు, మరి యాజ్ పర్ మీ నేనేమంటానంటే, రెవరెంట్ జాన్ బాబు గారు,
క్రీస్తు విజయం ఛానల్ ఫౌండర్, ఆ తర్వాత బ్యూలా మినిస్ట్రీస్ ఫౌండర్. మరి మనతో పాటు ఈ లైవ్లో ఉండడం మంచి విషయమే. ఇక నుంచి ఇవన్నీ లేకుండా మనందరం ఒక సమాధాన పడదాము అని పెద్దవారైనప్పటికీ మరి మీడియా ముందు మరి క్షమాపణ చెప్పడం కూడా అది ఆయన గొప్పతనమే. సో దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? తర్వాత నేను సాంబన్న ముందు పెద్ద ఆయన కాబట్టి ముందు సాంబన్న మాట్లాడాక నేను మాట్లాడతాను. జాన్ బాబు గారికి ఏం వ్యతిరేకం కాదు. ఒక విషయం కూడా నేను అడుగుతాను, ఆయన సభాముఖంగా అడగాలి, జనాలకు కూడా తెలియాలి. సాంబన్న గారు పెద్దవారు కాబట్టి ఆయన మాట్లాడియండి, తదుపరి నేను మాట్లాడతాను. సాంబన్న ఓవర్ టు యు. ఇప్పుడు ఇతను ఇంక నేను సారీ చెప్తున్నానండి ఆపేస్తాను అంటున్నాడు కదా. అంటే మొత్తం ఎవరెవరైతే సోషల్ మీడియాలో యూట్యూబ్లో మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద ఇతను వీడియోలు చేస్తున్నాడు, వాళ్ళందరి మీద ఆపేస్తాడా లేదా మన వరకే మాట్లాడుకుంటుంటాడా అనేది నాకు క్లారిటీ కావాలి. అంటే ఉదాహరణకి వికేఆర్ గారికి కూడా క్షమాపణ చెప్పి వీడియోలు చేయడం ఆపేస్తాడా లేదంటే మనకేనా అనేది ఒక క్లారిటీ కావాలి నాకు. ఫస్ట్ దానికి సమాధానం చెప్పమనండి, తర్వాత మిగతా నేను మాట్లాడతాను. సాంబశివరావు గారు, నేను మాట్లాడుతున్నాను సార్. మీకు ఒకవేళ నాతో మాట్లాడటం నామూసిగా ఉందేమో, నాకైతే ఎలాంటి నామూసి లేదండి. నేను ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను, నేను ఎవరి జోలికి, మన క్రైస్తవ సంబంధించినటువంటి ఎవరి జోలికి నేను వెళ్ళను. నా వీడియోస్ అలా ఉండవు. నన్ను కదిలించి నన్ను బాధ పెడితేనే 1-2 సార్లు లైవ్లు చేసో వీడియోలు చేసో ఫోన్లు చేసో నన్ను ఇబ్బంది పెడితేనే నేను వాళ్ళ గురించి మాట్లాడాను. సో కాబట్టి క్రైస్తవులకి ఎవరికి నేను వ్యతిరేకిని కాదు. క్రైస్తవుల్ని సమర్థిస్తాం. క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఉంది మాకు తెనాలిలో, ఆయా జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో క్రిస్టియన్ రైట్స్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్ లో నేను పనిచేస్తున్నాను. కాబట్టి క్రైస్తవులు వ్యతిరేకంగా అసలు పెట్టడం అన్నది నెవర్. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసే పిచ్చి చేష్టం వల్లే వాళ్ళ మీద రివర్స్ అయి నేను పెట్టాల్సి వస్తుంది. అనిల్ గారు, ఇది వాస్తవం అండి. సాంబశివరావు గారు, ఇది వాస్తవం అండి. మీరు అనవసరంగా నన్ను మరలా ఎప్పుడో అయిపోయింది, మన మధ్య అయిపోయింది. వినండి, మన మధ్య అయిపోయింది. ఎప్పుడో ఒకసారి గతంలో అనుకున్నాం, అయిపోయింది. మీ పని మీరు చేసుకుంటున్నారు, నా పని నేను చేస్తున్నాను. అప్పుడు అయిపోయిన దాంట్లో తప్పు నీదా నాదా? తప్పు నాదేనండి. ఇంకా నేను అంతకంటే ఏం చేయలేను. ఇప్పుడు కూడా తప్పు నాదే. ఇంక చెప్పండి, మీరు ఎవరు చెప్పమన్నా నేను ఒప్పుకుంటాను. కరుణాకర్ గారి విషయంలో నో ప్రాబ్లం. మీరు అబద్ధాలు మిగిలిన ఏమండి నేను అవన్నీ రేజ్ చేసి తెలుసుకోవట్లా, రేజ్ చేసి వాదించి తెలుసుకోవట్లా. వచ్చింది రేజ్ చేయండి, సమయం వచ్చింది రేజ్ చేయండి, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయిగా. వద్దండి. ఏమండి మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఏమండి సాంబశివరావు గారు, మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ప్రభువుకి తెలుసు, నా మనసుకు తెలుసు, నాతో మాట్లాడిన మీ మనసు తెలుసు, మీ మనసుకి తెలుసు. అసలు అక్కడ ఏం జరిగింది, అక్కడ అసలు ఏం జరుగుతుంది. కుమార్ బ్రదర్ ఉన్నాడు. ఇక ఏమండి ఏమండి నేను రెచ్చగొట్టుకొని మళ్ళీ నువ్వెంత లేకపోతే నువ్వు తప్పు చేసావు, నేను తప్పు చేసా, ఇవి నేను చెప్పదలుచుకోవట్లేదండి. ఇది ఎప్పుడు జరిగింది? ఇప్పుడు ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగిందండి? ఇది ఎన్నాళ్ళ క్రితం జరిగింది. అంటే జీవితకాలం తోతనే ఉంటారా? తప్పు చేయలేదు. మీరు అట్లా పెట్టద్దు. మీరు 100% అక్కడికి రానని చెప్పారు. అక్కడికి రాదని చెప్పారు లేదా? మీరు రానని చెప్తాను అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఎదుటి వ్యక్తి ఏమర్థం చేసుకుంటాడు? నువ్వు భయపడి రాలేనని చెప్పావు. దట్స్ ఇట్. ఒక్క నిమిషం. నేను ముందే చెప్పా నన్ను రెచ్చగొట్టొద్దు, నేను సారీ చెప్తున్నానని కూడా చెప్పాను. నేను జాన్ బాబు గారు, ఎవరు ఇక్కడ వాళ్ళకి భయపడి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లేరండి. మీరు ఊహించుకొని వాళ్ళు చెప్పండొచ్చు, లేదా వాళ్ళు ఊహించుకుంటూ ఉండొచ్చు. సాంబన్న గాని మేము గాని ఎవరు మతోన్మాదులకు భయపడిపోయారు, వెనకాల దాక్కొని ఉంటే ఇక్కడ మొక్కలు చూపించుకొని పోరాటం చేసే పనే లేదు. ఇది తప్పది. మీరు ఒక్క మాట చెబుతా ఫైనల్ గా. ఇతను మాట్లాడిన దానికి నేను అలా అనుకుంటున్నాను, నేను అలా ఊహించుకుంటున్నాను అంటున్నాడు. ఇప్పుడు ఇతని వ్యవహారం, ఇతని యాటిట్యూడ్ చూస్తుంటే
ఆ ఫోజులు, ఆ ఫోటోలు, ఆ కథలు, ఈయన మాటలు, ఈయన వ్యవహారం చూస్తుంటే పెద్ద పోరంబో కూడా అనిపిస్తుంది నాకు అలా అనిపిస్తుంది. నేను ఫోన్ చేసి చెప్పమంటాం అందరికి, నాకు అలా అనిపిస్తుంది మనసులో. వీడు పెద్ద పోరంబోగు, వీడు పాస్టర్ కాదని అనిపిస్తుంది నాకు. నేను ఫోన్ చేసి అందరూ చెప్పాలా నేను ఇప్పుడు? సామన్న కొంచెం నాకు అనిపిస్తుంది అంటే ఎట్ట కుదిరింది? నేను అంటే నువ్వు చెప్పు ఆ మాట. ఏమన్నాడు? నీ దగ్గరకు వస్తే మీరేదో, మీ స్టూడియోకి వస్తే మీరేదో చేస్తారని సాంబశివరావు భయపడ్డాడు అని చెప్పి కరుణాకర్ గారితో అన్నాడు. ఆ కాల్ రికార్డింగ్ కూడా పెట్టాను. అంటే నేను అన్నట్టు నువ్వు స్టేట్మెంట్ ఇచ్చావు అక్కడ. నేను అనుకున్నానని నువ్వు అంటావేంది? నువ్వు తప్పు చేసి కూడా వెనక తగ్గవు. అదే నిన్ను చూస్తాను నాకు మండిద్ది. సారీ పూత పూసిపోతుంటావు. కుదరదా ఎన్ని నీ సంగతి వదిలిపెట్టాం. సామన్న 1 minute జాన్ బాబు సార్ మీరు మాట్లాడండి. ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. కూడా ఎత్తలా కేవలం ఈయన ఊహించుకున్నాడు అంటున్నాడు. కరుణాకర్ చెప్పాడు నాకు తీసుకురండి, నేను ఏం మాట్లాడినండి ఆయనతో చక్కగా మీతో ఎట్లా మాట్లాడానో సాంబశివరావుతో కూడా నేను అట్లా మాట్లాడతానని చెప్పాడు. ఈయన విన్నాడా? వినలా. అబద్ధాలని చెప్తున్నాడు లైవ్ లో. ఈ జాన్ బాబు ఊహించుకుని చెప్పాడు. అసలు నా పేరు ఎత్తడానికి వాడు ధైర్యం చాలదంట. నువ్వేనంత మనగాడివా పోటుగాడివా? లేకపోతే కరుణాకర్ మనగాడు పోటుగాడు? ఆ మాటలు వద్దు సార్. 1 minute ఆ మాటలు సమానమే. ఎవడెవడు నేను ఖచ్చితంగా మేము రమ్మని చెప్పాను. జాన్ బాబు గారు ప్లీజ్ మనం మాట్లాడుకొని పోతే ఇప్పుడు మీరు వచ్చిన దానికి అర్థమే ఉండదు. ప్లీజ్ నిజంగా ఒక పని చేద్దాం ప్లీజ్. మీరు అన్నారు కదా, ఇప్పుడు నేను సభాముఖంగా పోనీ సాంబన్న గారు నేను అనిల్ కుమార్ ఉన్నాం, పోనీ రమ్మనండి వాళ్ళు డిబేట్ కి పిలుస్తున్నాం మేము ఓపెన్ గానే. బ్రదర్ ఒక మాట, ఇతను ఇక్కడ దొరికాడు, దొంగ దొరికాడు. ఒక మాట చెబుతానండి, దొంగ దొరికాడు మనకి. ఎట్లాగంటే ఇప్పుడు ఏమన్నాడు? కరుణాకర్ గారు సాంబశివరావుని తీసుకురా నేను డిబేట్ చేస్తాను ఇక్కడ కానీ అన్నాడా? ఏమన్నాడు? నాతోటి నేను ఆల్రెడీ కాల్ రికార్డింగ్ ఉన్నది, రేపు కూడా వినిపిస్తాను. ఏమన్నాడు? సాంబశివరావు వస్తే మేము డిబేట్ చేయడం అండి, సాంబశివరావు వస్తే మేము డిబేట్ చేయం, సాంబశివరావుతో మేము డిబేట్ చెయ్యము అనే మాట అన్నాడని ఈ గాడిద కొడుకే మాట్లాడింది. నేను వినిపించాను యూట్యూబ్ లో. ఇప్పటికీ ఉంది అలాగే. మరి సాంబన్న నాట్ లైక్ దట్. వద్దు, కొంచెం ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఈ లైవ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మన ఇంటెన్షన్ అది కాదు. హనీ జాన్సన్ గారు మీరు మాట్లాడండి సార్. ఒక్క నిమిషం అండి అన్న. సాంబన్న మీ యొక్క కోపంలో అర్థం ఉంది. జాన్ బాబు గారు ఏదేమైనా సరే మీరు క్షమాపణ అని అన్నారు, సంతోషమే. కానీ ఇలాగా క్రైస్తవ సమాజాన్ని గలిబిలి చేసే డబల్ స్టాండ్ తీసుకుంటే క్రైస్తవ ప్రపంచం మనల్ని నమ్మదు సార్. మిమ్మల్ని మీ మీద ఎప్పుడు వీడియో చేయాలనో, సాంబన్నకి నాకు లేదా అనిల్ కుమార్ గారికి మీరు ఏదో టార్గెట్ కాదు, మేము చేయాలని కాదు. తమ్లెన్ పెట్టి గుంట నక్కలకి తరిమి కొట్టండి అని అన్నారు. అది ఎంతవరకు సమంజసం అంటారు చెప్పండి? అది మాకు బాధ అనిపించింది. మీ గురించి మాట్లాడుతున్నారు ఒక మాట. ఒకవేళ మీ మాట తోలనాడినా, సాంబన్న గారి మాట తోలనాడినా మనం సహోదరులు, తప్పులేదు. అవును, అవతల దగ్గర మనల్ని తక్కువ చేసి మాట్లాడితే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. మీరు పెద్దవారిగా ఉన్నప్పుడు అసలు కరుణాకర్ గారికి కానీ, లేకపోతే ఈ లలిత్ కుమార్ గారు, లేకపోతే వీళ్ళందరికీ ఎవడండి భయపడతారు? ఇక్కడ భయపడిన వాళ్ళు అయితే మనం ఎందుకు పోరాటం చేస్తాం? వాళ్ళకి ధైర్యం లేక వాళ్ళు స్టూడియోస్ లోనే అక్కడెక్కడ కూర్చుంటారు, బయటకు రమ్మంటే ఎవరు రావట్లేదు కదా. దాని విషయంలో మాట్లాడుంటారు. సాంబన్న అసలు అక్కడికి ఇందాక ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. వాడు యేసుక్రీస్తుని మరియమ్మని తిట్టి వాడు అడ్డాలోకి వెళ్ళబెట్టి వాడు రావాలా, మిడిల్ గా ఒక స్టేజ్ అనేది ఏర్పాటు చేసి ఒక దగ్గర మనం ఆ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలా. అదైతే నాకు సమ్మతం అన్న అన్నారు. మీరు అలాగే మాతో ఆ మాట మాట్లాడి ఉంటే బాగుండు. మేము స్టేట్మెంట్లు ఇచ్చి కొంత తప్పు జరిగి ఉండొచ్చు, మీ పక్షాన్ని జరిగి ఉండొచ్చు, లేదా వారు తప్పుగా ఆలోచించుకొని మరి మీరు నేను గాని సాంబన్న గాని లేకపోతే ఈ క్రైస్తవ సమాజానికి తెలియని వారం కాదు కదా. మీరు అప్పుడు మీతో కూడా నాకు కూడా నేను ఇంకొక చిన్న ప్రయత్నము, సాంబన్న గారు అండ్ జాన్ బాబు గారు ఇంకొకసారి చాలా చక్కగా కొంచెం మనం టోన్ తగ్గించుకొని విషయాన్ని మనం సాల్వ్ చేసుకుందాం, ప్యాచప్ చేసుకుందాం. సో మాట్లాడండి సాంబన్న గారు అండ్ జాన్ బాబు గారు. బ్రదర్ ఒక్క మాట, ఒక్కొక్కరే మాట్లాడినాయండి. ముందు సాంబన్న గారు చెప్పనియండి, అయిపోయిన తర్వాత జాన్ బాబు గారు చెప్తారు. సాంబన్న గారు చెప్పండి, ఒక్కొక్కరే మాట్లాడినాయండి. అన్నా చెప్పండి అన్న. సాంబన్న ఏమన్నాడంటే, మాతో చెప్పింది ఏంటంటే, ఆయన వీడియో కూడా పెట్టాడు. ఏమని చెప్పాడంటే, సాంబశివరావుతో మేము డిబేట్ చేయమని చెప్పేసి కరుణాకర్ గారు గంటాపదంగా చెప్పాడు. ఏదేదో గోచిగాడు ఏదో ఆ స్థాయి మాది, మర్చిపోయే మాట అన్నాడు. మా స్థాయి కాదండి ఆయనది, కాబట్టి మేము డిబేట్ చేయమని చెప్పి కరుణాకర్ గారు అన్నట్టుగా ఇతనే చెప్పాడు. ఇతనే 4 సార్లు చెప్పాడు. చాలా మంది ఫోన్ కాల్లో చెప్పాడు. ఆయన వీడియోలో ఉండే, నా వీడియోలో కూడా ఉండే, నేను వినిపించాను ఆల్రెడీ. అవి రేపొద్దున నేను మళ్ళీ ప్లే చేస్తా. ఇతను ఏమంటున్నాడంటే, ఇప్పుడు మాట మార్చి కరుణాకర్ రమ్మన్నాడు, డిబేట్ చేస్తానన్నాడు, సాంబశివరావుని పిలువ అన్నాడు. అంటే 2 నాలుకలు ఎలా ఉంటాయండి మీకు? 2 నాలుకలు ఎలా ఉంటాయి మీకు?
అప్పుడేం మాట్లాడావు, ఇప్పుడేం మాట్లాడు. నా స్థాయి కాదన్నాడు సాంబశివరావుది, నా స్థాయి కాదు, నేను డిబేట్ చేయను. ఇప్పుడు ఆ గోచిగాడు వాళ్ళు ఉన్నారండి బూత్ బ్యాచ్, వాళ్ళతో మీరు డిబేట్ చేస్తారా? అట్లాగే నా స్థాయి కాదండి అతనిది, నేను చేయను డిబేట్ అని అన్నాడు అని, నా స్థాయి కాదన్నాడు, నా స్థాయి కాదన్నాడు అని 100 మందికి చెప్పాడు. వాడు ఒకసారి అంటే 10 మంది దాదాపు చాలా మందికి చెప్పాడు దరిద్రుడు. చెప్తే ఇప్పుడు ఏమంటున్నాడు, కాదు కరుణాకర్ రమ్మన్నాడు అంటే ఎంత దారుణంగా వాడికి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు చూసారా? ఇతను గుంటనక్క బుద్ధి ఇక్కడ అర్థం కావట్లేదా? ఇతని బిహేవియర్ ఇక్కడ అర్థం కావట్లేదా? ఎంత ఇలా అబద్ధాలు చెప్పేవాడు, ఇలా మాటలు మార్చేవాడిని ఎలా నమ్మాలి చెప్పండి మనం? ఇతను గుంటనక్కానికి ఏమవుతుంది చెప్పండి. మాట్లాడండి జాన్ బాబు గారు, చెప్పండి సార్. సాంబన్న ఇంటెన్షన్ అది, మన సోదరులే, ఆయన ఇంటెన్షన్ అది. మీరు అలా మాట్లాడారని ఆయన బాధతో మాట్లాడిన తప్ప మీ మీద వ్యతిరేకమో కోపమో కాదండి. చెప్పండి సార్. నా మాట వినపడుతుందండి జాన్సన్ గారు? మేము మ్యూట్ లోకి వెళ్తాం, మేము మ్యూట్ లోకి వెళ్తాం, మీరు మాట్లాడండి, మీరే మాట్లాడండి. నేను ఆల్రెడీ మీ ఎంటర్ కాగానే చెప్పానండి. ఎందుకంటే మాక్సిమం అక్కడ కూర్చున్న మీ అందరిలో వయసులో నేను పెద్దోడిని. మీకు మాదిరికరంగా నేను ఉండాలి, ఒక సేవకుని కూడా, ఒక అన్నదమ్ముడుగా నేను అర్థం చేసుకొని, మీ బాధ మీరు అంటున్న విషయాలను అర్థం చేసుకొని, నేను ముందుగానే వద్దు, వివాదం వద్దు, అరుచుకునే పరిస్థితులు రాకూడదని నేను ప్రస్తావన చేస్తూ మంచిగానే మాట్లాడుకుంటూ నా బాధ ఏంటో మీకు వ్యక్తపరుచుకుంటూ, లేదా నేను చెప్పదలుచుకుని మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. సో ఈ విషయాల్ని నేను సారీ చెప్పినా కూడా జాన్ బాబు సార్, మీ వాయిస్ కట్ అవుతుందండి సార్. మీ ఇది నెట్ సరిగా లేదనుకుంటాను. జాన్ బాబు గారు సార్, మీ వాయిస్ రావట్లేదు, మళ్ళీ ఒకసారి కట్ అయ్యి రండి సార్, ఒకసారి కట్ అయ్యి రండి. జాన్ బాబు గారు, ఈలోపు భాను గారు మీరు చూస్తున్నారు కదా, మీరు ఎలా వచ్చారు ఒక్క మాట చెప్పండి. ఈలోపు జాన్ బాబు గారు వస్తారు. భాను బ్రదర్. అంటే ఇందాక దాకా విన్నాను, ఇప్పుడు ఏం జరిగిందో ఒకసారి వినలేదన్నా. ఇప్పుడే వాదన జరుగుతుందో అదొక్కటే విన్నాను, అంటే క్లారిటీ లేదు. సరే, మీరు మ్యూట్ లో ఉండండి. సాంబన్న బ్రదర్, ఆయన చెప్పడానికి ట్రై చేస్తున్నారు అన్నా కదనా? ఇప్పుడు చాలా మంది మనం ఏ ఛానల్ మీద రమ్మని చెప్పండి లైవ్ లోకి. వస్తారు రాకపోవడం లేదన్నా, వస్తారు. ఇది మనం కొనసాగిద్దాం. ఆ మాట కొంచెం ఇది ముందుకెళ్ళినా ఇది ఖచ్చితంగా ఇది మనం కొనసాగిద్దాం అన్న. మన స్టాండ్ ఏంటో చెప్పండి అన్న, మనం ఎలా ఉన్నాం, మన స్టాండ్ ఏంటో చెప్పండి. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇతను బుద్ధి నేను బయట పెట్టదలుచుకున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏదో జనాల ముందు కళ్ళబొల్లి మాటలు చెప్పి, కథలు చెప్పి తప్పించుకుందామని ట్రై చేస్తున్నాడు. ఇతను ఏదో మంచోడిని అనిపించుకోవాలని ట్రై చేస్తున్నాడు. మాటకు ముందు 10 సార్లు నేను సేవకుడిని, నేను పెద్దోడిని, నేను చెప్పినట్టు మీరేనాలా, మీకంటే నేను పెద్దోడిని, మీకంటే నేను అది ఇది అని చెబుతూ ఉంటాడు. ఒక మనువాద భావజాలం ఉంది ఇతని దగ్గర. మతోన్మాద భావజాలానికి తగ్గట్టుగా మనువాద భావజాలం కూడా ఉంది. అంటే ఏంటంటే, మీరంతా నేనేమన్నా పడి ఉండాలా, మీరు మెదలకుండా ఉండాలా, అది. అయితే ఇక్కడ నేను ఇతని బుద్ధిని నేను ఎక్కడ క్యాచ్ చేసి చెప్తున్నానంటే, ఇతని స్వభావం ఎలాంటిదంటే, మనతో మాట్లాడిన మాట ఏమో అప్పుడు అందరూ విన్నారు, వీడియోలో ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి, వీడియోలు అన్నీ ఉన్నాయి. నా స్థాయి కాదు అన్నాడు, అందుకని నీతో డిబేట్ చేయను అన్నాడు, అందుకని వదిలేసాం సాంబశివరావు అని చెప్పేసి ఈ దరిద్రుడు మళ్ళీ ఏమంటాడు ఇప్పుడు, లేదు రమ్మన్నాడు, నేను చేస్తానన్నాడు డిబేట్ అని కరుణాకర్ గారు అన్నాడు అని చెప్పేసి. అంటే నేనే మొదటి నుంచి అదే చెబుతుంది, వీడికి క్రైస్తవులు పనికిరారు, వీడికి క్రైస్తవులు, ఇతనికి క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు పనికిరారండి. ఇతను ఏకాడికి మతం మాదులని అంటేసుకొస్తుంటాడు. కరుణాకర్ గారిని ఒక మాట అంటే వాళ్ళు అంటున్నాడు, చూడండి, నువ్వేమైనా పెద్ద పోటుగాడివా, నువ్వేమైనా పెద్ద మనగాడివా, వాడిని తీసుకొని రా, ఎవడు పోటుగాడో తెలిసిద్ది, వాడిని తీసుకొని రా, ఎవడు మనగాడో తెలిసిద్ది, తీసుకొచ్చి కూర్చోబెట్టు, వాడి తరపునే కూర్చో, నువ్వు కూడా వాడి తరపునే కూర్చో. దేవుడు అంటే ఎవరు, దేవుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, బైబిల్లో హిందూ గ్రంథాలు, తీసుకొని రా, కూర్చొని మాట్లాడదాం, విజయవాడ నడిబొడ్లో స్టే చేద్దాం రా, గుంటూరా విజయవాడ నీ ఇష్టం, తీసుకొని రావని. వాడి దగ్గర నిజంగా దమ్ముంటే ఎవడు పోటుగాడో తేలిద్ది అక్కడ, ఎవరు పోటుగాడో తేలిద్ది అక్కడ. నీకు మళ్ళీ పోయి వాడికి దాసోహమై వస్తాం అనుకున్నావా ఏంది? నువ్వు ఎలా పోయి వాడికి దాసోహమై వచ్చావో అలా దాసోహమై వస్తాం అనుకున్నావా ఏంది?
పోటుగాడు అన్నాను నేను అంటాం కాదు, నేను మాటలు ఏ ఉండవు మన చేతలే అన్ని. ఇతను నిజంగా బ్రదరు, నా ఆవేదన నేను చెప్తున్నాను, నా బాధ చెప్పండి. ఆ ఇంటర్వ్యూ జరిగే టైంలోనే నా స్థాయి కాదన్నాడు కరుణాకర్, నా స్థాయి కాదన్నాడు అని చెప్పేసి 100 మందికి చెప్పాడు బ్రదర్. చాలా బాధేసింది నాకు. అంటే ఒక రకంగా వాడు అన్నది ఒకసారి అయితే ఈడు 100 సార్లు వీడియోలో ఫోన్లు చేసిన వాళ్ళకి ఎక్కడ ఇతను అన్న మాటలు చాలా దారుణంగా మాట్లాడితే నాకు చాలా బాధేసింది. దేవుడితో చెప్తున్నా, ప్రార్థన చేసుకున్నా తప్ప నేనేమి దాని గురించి మాట్లాడాలి. కానీ బ్రదర్ బ్రదర్ ఈ మాట కంప్లీట్ అవ్వండి. నాకు కొంచెం ప్రాబ్లం ఇదేదో బ్రదర్ ఓకేనండి బ్రదర్ తెలుసు ప్రాబ్లం. చెప్పండి. నేనేం చెప్తున్నాను మరి మీరు ఎంతవరకు నాకు తెలియదండి. నేనేం చెప్తున్నానంటే, నేను అందుకని ముందు రాగానే నేను ఒక విధంగా ఇక్కడ మీ కూర్చున్న మీ అందరిలో వయసులో పెద్దవాడిని, సరే ఒక అన్నలాంటి వాడిని కాబట్టి నేను మార్గదర్శకంగా ఉండాలి, రెచ్చగొట్టే వ్యక్తిత్వంతో మాట్లాడకూడదు, నేనే సారీ చెప్దాం తప్పేమైంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఎంటర్ అయ్యాను. నేను వాస్తవంగా మీ లైవ్ చూసిన వెంటనే రేపు నేను లైవ్ చేయటమా వీడియోలు చేయటమా చేయాలనుకున్నాను ముందు. కానీ ఆ వ్యూ మంచిది కాదు, ఇట్లా ఒకరినొకరు పెట్టుకోవడం మంచిది కాదు అని ఆలోచన చేసి ఉన్న విషయాలు ఏదైనా ఉంటే ముఖాముఖి మాట్లాడేద్దామని లైవ్ లోకి ఎంటర్ అయ్యాను. అనిల్ బ్రదర్ వింటున్నారా? సార్ వినపడుతుంది. చెప్పండి. ఇకపోతే అనిల్ బ్రదర్, మీరు ఒక విషయంలో మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఆ వినయ్ అనేటువంటి సోదరుడు మీరు ఏంటంటే, మీ ఫోటో వేసినప్పుడు అదేదో ముస్లిం ఛానల్లో నుంచి అట్లా అది ఏదో వచ్చింది, ఆ తర్వాత ఏదో సిసి ద్వారా ఈయనకి వచ్చిందేమో అని మీరు ఏదో వ్యాఖ్యానం చేశారు. వాస్తవంగా నాకు అదేం తెలియదండి. అసలు సిసి బ్రదర్ నాతో మాట్లాడి 2 days అయింది. వాస్తవంగా అతనికి నాకు టచెస్ ఏం లేవు. నేను మీ ఫోటో కోసం నేను సెర్చ్ చేశాను, AKWS అని బ్రౌజ్ చేశాను క్రోమ్ లోకి వెళ్ళి. చేస్తే కొన్ని పిక్చర్స్ వచ్చినాయి. ఆ పిక్చర్స్ లో నాకు అందంగా ఉన్న ఫోటో కావాలి. నేను సాధారణంగా అందంగా ఉన్న ఫొటోస్ ఎవరైనా సరే చక్కగా ఉన్నాయి, బాగున్నాయి, క్లియర్ గా ఉన్నాయి అంటే పెడతాను. దానికోసం వెతికినప్పుడు ఈ ఫోటో నాకు నచ్చింది. సో క్లియర్ గా ఉంది, చక్కగా ఉంది అని చెప్పి నేను పెట్టేనే తప్ప దీని విషయంలో సిసి అనేటువంటి వ్యక్తికి నాకు ఈ ఫోటోకి ఎలాంటి సంబంధం లేదు. ఇది ఒకటి మీకు క్లారిటీ ఇస్తున్నాను. తర్వాత పోతే అయితే సార్ ఒక్క నిమిషం నాకు కూడా ఛాన్స్ ఇవ్వండి, నేను కూడా మాట్లాడతాను. సార్ జాన్ బాబు సార్, ఇక్కడ జరిగింది ఏంటంటే, కొంచెం సౌండ్ తగ్గించి, దాదాపుగా ఫిబ్రవరి ప్రవీణ్ గారి మరణానంతరమే, ప్రవీణ్ అన్న గారి మరణానంతరమే మార్చి తర్వాత ఏప్రిల్ నుంచి ఈ సిసి అనే వ్యక్తి ఫోన్ చేయడం మొదలుపెట్టి అతను ఏమని మాట్లాడాడో నేను నోటితో చెప్తాను సార్. నా దగ్గర ప్రస్తుతం నా పాత ఫోన్లో రికార్డు ఉంది, ఇందులో లేదు, ఆ రికార్డు ఉంది. అన్నా అనిల్ అన్న, నేను SRK అని మాట్లాడుతున్నాను అన్న, అదే సిసి అని కూడా అంటారు కదా అంటే, చెప్పండి అని అంటే, ఈ జాన్ బాబుని కొట్టాలన్నా, ఈ జాన్ బాబుని బాగా ఈ పంతా వాయించాలి. ఎక్కడ దొరుకుతాడు ఈ జాన్ బాబు, ఏ ఊరు, తెనాల్లో ఎక్కడుంటాడు, వాళ్ళ చర్చ్ పేరేంటి అని అడిగాడు. నేను అన్నాను, ఏమోనండి నేను ఎప్పుడు తెనాలి వెళ్ళలేదు, జాన్ బాబు గారి చర్చ్ ఎక్కడుందో నాకు తెలీదు అన్నాను. మీది బ్యూలా మినిస్ట్రీస్ అని నాకు తెలుసు. కానీ నేనేమన్నాను, ఎందుకండి ఇప్పుడు ఎందుకు జాన్ బాబు గారి గురించి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అంటే, అసలు బుర్రుందా, కరుణాకర్ గారికి పెద్దపీట వేస్తుంటాడు, ఏమన్నా అంటే లలిత్ కుమార్ దగ్గరికి వెళ్తుంటాడు, వాడి దగ్గరికి వెళ్తుంటాడు, వీడి దగ్గరికి వెళ్తుంటాడు, ఎట్లానైనా సరే అన్న, నా దగ్గర చాలా మంది కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ నేను తీసుకెళ్ళి అక్కడ నేను జాన్ బాబుని కొట్టిపించాలనుకుంటున్నాను, అది ఇది అంటే, నానా అది చాలా తప్పు, అర్థమైందా, నీకు ఎంతన్నా కోపం ఉండని, ఆ కోపం నీ మనసులో పెట్టుకొని దేవుణ్ణి అడుగు ఆ కోపం తగ్గించమని, అంతేగాని కొట్టడం, ఒకరిని బాధించటం, లేదా ఒకరి ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేయటం ఇలాంటివి చేయకూడదు అని నాకు ఆ సిసి చెప్పినప్పుడు, నేను ఆ సిసి అనే వ్యక్తికి నేను చెప్పా. అతనికి ఎప్పటి నుండో మీ మీద పీకల దాకా ఉందన్న సంగతి హింట్ నాకు ఉంది. అందుకనే నేను మీ మంచి కోరి మీరు ఇనోష్ పాల్ ఛానల్కి వెళ్తున్నప్పుడు నేనేం చెప్పాను, అక్కడ సిసి అనే ఒక వ్యక్తి ఉన్నాడండి,
అతను మిమ్మల్ని తిక్క ప్రశ్నలు అన్నీ అడుగుతాడు, మిమ్మల్ని ఎరకాటంలో పెడతాడు, లేదా మిమ్మల్ని డిఫేమ్ చేయడానికి ట్రై చేస్తాడేమో అని కూడా నేను మీకు చెప్పాను. ఎందుకు వీళ్ళందరూ స్లీపర్ సెల్స్ అండి, వాళ్ళు దే ఆర్ నాట్ గుడ్ పీపుల్. సో ఎవరు దే ఆర్ వాళ్ళంటే సిసి ఇలాంటి వాళ్ళు, రైట్? సో మిమ్మల్ని అలర్ట్ చేయడానికి నేను ఆ కాల్ చెప్పడం జరిగింది. సో ఇలా మనతో పాటు ఉన్న వాళ్ళు కొంతమంది రెచ్చగొడితే మనం అలా వెంటనే కోప్పడడం, రెచ్చిపోవడం, అలా అది మీరు వయసులో పెద్దవారు కాబట్టి వీ షుడ్ నాట్ డూ దాట్. ముందు వెనక కూడా మనం ఆలోచించుకొని మీరు వీడియోలు పెడితే బాగుండునేమో అనేది జాన్సన్ గారు కానీ సాంబన్న గారు కానీ మా ఉద్దేశం అది. మీరు తర్వాత చెప్పండి. ఇంకొక విషయం నేను చెప్తాను, బ్రదర్ మాట్లాడతారు. జాన్ బాబు గారు, మీకు ఒక చిన్న విషయం. ఇప్పుడు సీసీ అనేవాడు ఎంత చెప్తావో మాకు తెలుసు. మీరు అలాంటి వాళ్ళతో కలిసి తర్వాత మతోన్మాద ఛానల్లో కూడా మీరు వెళ్ళి గతంలోనే మమ్మల్ని అందరూ తిట్టే సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళందరూ నాతో బాగుంటారు, మీతో బాగుంటారు అని. వాళ్ళతో మేము ఎందుకు ఉంటాం సార్? మేము ఎందుకు ఉండాలి వాళ్ళతోని? క్రీస్తుని, మరియమ్మని, తర్వాత క్రైస్తవులు అవమానపరి తిడుతున్నలతో మేము ఎందుకు ఉంటాం? అలాంటి వాళ్ళ దగ్గర మేము ఎందుకు ఉంటాం? అలాంటి వాళ్ళ ఛానళ్ళకి మేము ఎందుకు వెళ్తాం? మీరే వెళ్ళారు గతంలో, వాళ్ళ ఛానల్ దగ్గరికి మీరే వెళ్ళారు, వాళ్ళతో మీరే ఉన్నారు. మీరు పెద్దవాళ్ళు అంటున్నారు, బాగుంటున్నారు. మరి పెద్దరికంగా ఎక్కడ మేము మిమ్మల్ని చూసి నేర్చుకునే పని ఏదైనా చేస్తుంటే మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. పైగా సీసీని పిలిచి మీ ఛానల్లో మీ లైవ్ లోని మమ్మల్ని అందరినీ తిట్టించడానికి లేదా క్రైస్తవులు వ్యతిరేకంగా మాట్లాడించడానికి చేయడం ఇది ఎంతవరకు సమంజసం అంటారు? ఆలోచించండి ఒకసారి. మీరు ఇది రైట్ అంటారు? మీరు వచ్చారు, సారీ అన్నారు, బాగుంది, ఒప్పుకుందాం. మీరు పెద్దోళ్ళు కాబట్టి క్రీస్తునందు సహోదరులతో ఐక్యపరచబడాలని దేవుడే చెప్పాడు, ఓకే. దాని గురించి ఇప్పుడు సాంబన్న గారి బాధ, ఆవేదన మేము ఎందుకు కలాలండి? అసలు మతం వాళ్ళతో మేము ఎప్పుడు కలవండి. వాళ్ళు పిలిచినా మేము వెళ్ళాం. వాళ్ళు క్రైస్తవ్యాన్ని అవమానపరిచిన వాళ్ళు, క్రీస్తుని వ్యతిరేకించిన వాళ్ళు, క్రైస్తవ్యాన్ని తిట్టిన వాళ్ళు, వాళ్ళతో మేము వెళ్ళవలసిన పని లేదు. ఆ ఛానల్లోకి మీరే వెళ్ళారు. అలాంటి వాళ్ళు తీసుకొచ్చి మీరే మీ ఛానల్లో మాట్లాడిస్తారు. మరి ఇదంతా మేము మిమ్మల్ని చూసి ఏమి నేర్చుకోవాలంటారు? మీరు చెప్పండి. ఇప్పుడు హనీ జాన్సన్ గారు, మీకు ఇష్టమైతే మీరు వెళ్తారు, ఇష్టం లేకపోతే మిమ్మల్ని ఎవరు బలవంతం చేయరండి. ఎక్కడైనా, ఎక్కడికి వెళ్ళటానికైనా, ఏ ఛానల్లో మీరు మాట్లాడటానికైనా, ఎవరితో మాట్లాడటానికైనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను మిమ్మల్ని బలవంతం చేయలేదు. నేను ఎప్పుడు కూడా మీరు ఆ ఛానల్లోకి వెళ్ళి మాట్లాడండి అని నేను బలవంతం చేయలేదు. విషయం ఏంటంటే నేను కూడా అదే చెప్పాను. నేనే సంవత్సరంలో ఒకసారి 2 సార్లు మాత్రమే ఎప్పుడన్నా హైదరాబాద్కి వెళ్ళడం జరుగుతుంది. సో నేను ఏదో స్నేహం, నువ్వు భలేవాడివి, అది ఇది అని లేనిపోయి నా మీద కొంతమంది క్రైస్తవుల్లో ఉన్నటువంటి వాళ్ళు పుట్టించి మాట్లాడుతున్నారు. అది నాకు బాధ కలిగిస్తుంది. ఒకటి. రెండోది ఏంటంటే, నేను మొట్టమొదటగా వెళ్ళొచ్చిన రోజు, మొట్టమొదటిగా అక్కడ నుంచి వచ్చిన వస్తూ ఉండగానే మీలాంటి వాళ్ళు మీరందరూ కూడా అప్రిషియేట్ చేశారు. అది మర్చిపోబాకండి. అప్పటికి మీకు నచ్చింది. ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ బ్రదర్. ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. లెట్ మీ కరెక్ట్ బ్రదర్. ప్లీజ్ అది ఫస్ట్ టైం కాదు సార్, అది రామాయణం. సెకండ్ టైం. అక్కడ నేను నాకు హిందూ గ్రంథాల మీద పట్టు లేదన్న సంగతి నేను పబ్లిక్ గాని చెప్తాను. ఆ సమయంలో కుమార్ బ్రదర్ గాని, విశ్రాంతి బ్రదర్ గాని ధీటుగా చక్కగా వాళ్ళకి తెలిసింది మంచిగా వాదించారు. బిబిలికల్ గా నేను మాట్లాడాను. సరే, టోటల్ గా బ్రదర్ వెల్ అండ్ గుడ్, ఒక చిన్న దారి వేశారు, తర్వాత మనం దాని మీద నడుచుకోవచ్చు అని మీరందరూ హ్యాపీ అయ్యారు. దానికి దేవుడే సాక్షి, మీ మనసులే సాక్షి. ఇకపోతే తర్వాత ఏంటంటే, ఏమండి ఇప్పుడు కరుణాకర్ని, లలిత్ కుమార్ని ప్రక్కన పెడితే తర్వాత చాలా హైందవ ఛానల్లోకి, మతోన్మాదాన్ని ప్రేరేపించే ఛానల్లోకి చాలా మంది క్రైస్తవులు వెళ్ళారు. చాలా మంది వాళ్ళతో కూర్చున్నారు, వాళ్ళతో మాట్లాడారు, చాలా మంది చేశారు. దానికి నన్ను ఒక్కడే బ్లేమ్ చేయటం అది న్యాయమా? ఒక నిమిషం అండి. మీరు అన్నారు కదా పెద్దవాళ్ళు, మీకంటే పెద్దవాడిని నన్ను చూసి మిమ్మల్ని చూసి మేము ఏమి నేర్చుకోవాలో చెప్పండి. మిమ్మల్ని చూసి మేము ఏమి నేర్చుకోవాలో. మా ముందు సేవకులు కదా, మీరు అన్నారు వయసులో పెద్దోళ్ళు, మేము సేవకుడిని, నేను పెద్దోడిని అన్నారు కదా. మిమ్మల్ని చూసి మేము ఏమి నేర్చుకోవాలి? ద్వంద్వ ధోరణ ఏ గ్రంథాలు నేర్చుకోవాలంటే మీరు ప్రశ్న అడిగారు కదా, చెప్పనివ్వండి. ఏమి నేర్చుకోవాలని మీరు ప్రశ్న అడిగారు కదా, మాట్లాడివ్వండి. నన్ను ఏమి నేర్చుకోవాలి అన్నారు.
ఏమి నేర్చుకోవాలి అంటే, ఒకవేళ తప్పు ఎదుటివాడు చేసినా అది మనకు తెలిసిన పోని మనమే క్షమాపణ చెప్పాలి అని మీరు నన్ను చూసి నేర్చుకోండి. నేను ముందు చేసింది అదే. మీరు ఇప్పుడు మాట్లాడండి. మీరు పనులన్నీ నేను ఇప్పుడు చేశాను. నేను చెప్తారు. ముందు ఇప్పుడు నేను చేశాను. ఇప్పుడు నేను చేశాను. నన్ను వినండి. మరి చేశాను. మీరు చెప్పినప్పుడు విన్నాను కదా, నేను చెప్పినప్పుడు వినండి, కొంచెం వినండి సావధానంగా. మీరు చేసినవన్నీ చేసేసి క్షమాపణ అంటే దానికి అర్థం ఉందా? మేము మతోన్మాదుల మీద గ్రంథాలతో అంటే తప్పులు ఎవరు చేయకుంటే చేయకముందే క్షమాపణ ఎవరైనా చెప్తారా? సార్ మళ్ళీ మీరు మాట్లాడుతున్నారండి. చేసినవన్నీ చేసి క్షమాపణ కోరమంటే క్షమాపణ ఎప్పుడు కోరాలి? కంప్లైంట్ మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడాలి. అందుకే చెప్పండి. మీరు ఒక నిమిషం ఆగండి, నేను పూర్తి చేస్తాను. చెప్పండి అనిల్ గారు, చెప్పండి, మాట్లాడండి. హనీ జాన్సన్ గారు, సాంబశివరావు గారు అండ్ రెవరెండ్ జాన్ బాబు గారు అండ్ నేను, మన నలుగురం ఇదే విషయం రేపు కానీ ఎల్లుండి కానీ మరి మనం చర్చా కార్యక్రమం పెట్టుకుందామా? ఒక్క నిమిషం నేను మాట్లాడొచ్చా అయ్య గారు? సరే. జాన్ బాబు గారు వచ్చారు కాబట్టి ఒక్క నిమిషం మాట్లాడండి. జాన్ బాబు గారు, ప్రైజ్ లార్డ్ అయ్య గారు. హలో జాన్ బాబు గారు, హలో బ్రదర్, కంటిన్యూ చేయండి. ఆయనకి సిగ్నల్స్ అందట్లేదు, కంప్లీట్ చేయండి. సో ఇప్పుడు నేను మాట్లాడతాను. జాన్ బాబు సార్, ఓకే, వి విల్ మళ్ళీ మాట్లాడదాం బ్రదర్. 4 hours అయిపోయింది, అప్పుడే చాలా టైం అయింది, 11:30 అయిపోయింది. భాను గారికి ఒక వర్డ్ ఇవ్వండి. భాను గారు చెప్పండి సార్. జాన్ బాబు గారు, నా మాటలు గనక మీకు వినపడుతున్నాయి అని అనుకుంటే ఒకసారి నేను చెప్పేది కూడా వినండి సార్. నేను కూడా మీ వీడియోస్ చాలా చూస్తున్నాను, చాలా చూసి నాకు కూడా అంటే ఫస్ట్ లో నేను మీతో మాట్లాడాను అయ్యగారు ఫోన్లో. ఇప్పుడు మిగతా మన అయ్యగారులతో సేవకులతో ఎట్లయితే మాట్లాడానో మీతో కూడా అలాగే మాట్లాడాను. మీ మీద అప్పుడు మంచి అభిప్రాయమే ఉంది. ఇప్పుడు మాత్రం ఈ మధ్య కాలంలో మీ వీడియోలు చూస్తే నాకు చాలా కంపరంగా, రోతగా, ఇరిటేషన్ గా ఉంది. అంటే మీరు సేవకులు అనే మాట అనడం కూడా నాకు ఇష్టం అనిపించట్లేదు సార్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీ వీడియోలు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు మొత్తం ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు, అన్యాయంగా చంపేశారు, హత్య చేశారని రోడ్డెక్కి ఆ రకంగా పోరాడుతుంటే మీరు ఆయన్ని ఏ రకంగా ఆయన విషయంలో ఏం మాట్లాడారో, ఎలా మాట్లాడారో మేమంతా చూసాము, క్రైస్తవులు అందరూ చూశారు. ఆ రోజుతోనే మీ మీద ఉన్నటువంటి గౌరవం, ఆ విలువ మొత్తం పోయింది. ఎందుకంటే ఒక సేవకుడు అయ్యి ఉండి తోటి సేవకుడు చనిపోతే, అన్యాయంగా చంపేసేస్తే దాన్ని మీరు ఏ రకంగా చిత్రీకరణ చేశారో అది అందరూ చూశారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మీ వీడియోలు నేను నిన్న చూశాను, మొన్న కూడా చూశాను, ఎక్కడా కూడా సేవకుడు యొక్క ప్రేమ కనపడట్లేదు, సేవకుడు యొక్క తగ్గింపు స్వభావం కనపడట్లేదు. ఇందాక కూడా మీరు మాట్లాడుతూ నేను రేపు వీడియో చేద్దాం అనుకున్నాను, రేపు సాయంత్రం లైవ్ వీడియో చేద్దాం అనుకున్నాను. ఏం వస్తుంది సార్ వీడియోలు చేస్తే? మీరు ఏం చేయాలి? సేవకులుగా మీరు ఏం చేయాలి? బైబిల్ని బోధించాలి. సేవకులు మీలో మీరు తిట్టుకొని, మీలో మీరు కొట్టుకొని ఏం నేర్పిద్దాం అనుకుంటున్నారండి క్రైస్తవ సమాజానికి? లేకపోతే అడిగేవాడు ఎవరు లేడు అనుకుంటున్నాడా? లేకపోతే మేము ఏం చేసినా చెల్లుబాటు అయింది, లేకపోతే మాకంటే తోపులు ఎవరు లేరు అనుకుంటున్నారా? ఇట్లా మీలాంటి వాళ్ళు ఉండబట్టే మతోన్మాదులు ఈ రోజు మేరీ మాత గురించి, యేసు ప్రభు గురించి అనరాని మాటలో ఎంత దారుణంగా అంటున్నారంటే అంత దారుణంగా తయారైపోయారు వాళ్ళు. మీలాంటి వాళ్ళని చూసే ఇదిగో మీ ఒక పాస్టర్ పోరాడతాడు, హనీ జాన్సన్ గారు లాంటి వాళ్ళు, సాంబశివరావు లాంటి వాళ్ళు పోరాడతారు. మీరు పోయి వాళ్ళు ఎవరి మీద అయితే పోరాడతారో సమాధానం చెప్తాను, ఆపండి, నన్ను మాట్లాడినివ్వండి. చెప్పండి. మహా అయితే మీ వయసు ఒక 40 ఏళ్ళు కూడా ఉండదు అనుకుంటున్నాను సార్. ఇప్పుడు వయసు ఎందుకు సార్? సార్ ఒక్క నిమిషం వినండి, మాట్లాడినివ్వండి సార్. అంటే మిమ్మల్ని పొగిడితేనే ఏమన్నా చక్కగా వింటారు, మిమ్మల్ని ఏమన్నా బాధ పెడితేనే ఊరుకోరా? లెట్ మీ కంప్లీట్, మాట్లాడినివ్వండి. భాను గారిని మాట్లాడినివ్వండి, భాను గారు అడిగిన దానికి మాట్లాడినివ్వండి, భాను గారితో మాట్లాడినివ్వండి. భాను గారికి నేను జవాబు చెప్పాలి కదా, భాను గారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలి కదా. మీరు ఆగండి, మీరు ఆగండి. భాను గారికి నాకు అన్ని తెలుసు అని అడగలేదు జాన్సన్ గారు, నాకు అన్ని తెలుసు నేను అనలేదు. ఇప్పుడు నేను అమ్మాట ఎత్తలేదు కదా, కేవలం నీ వయసు ఎంతయ్యా, నువ్వు చిన్నోడు అని చెప్తున్నాను. నాకు అన్ని తెలుసు, నీకంటే పెద్దోడని నేను వాడలేదు.
నేను వయసు చిన్నవాడిని విషయం కానీ పరంగా చెప్తున్నాను. కాదు వినమ్మా కాదు వినమ్మా, జాన్ లెట్ మీ టాక్. నువ్వు ఆల్రెడీ మాట్లాడేసావు, మాట్లాడాల్సింది దానికంటే కూడా ఎక్కువ మాట్లాడేసావు. వినండి బ్రదర్ వినండి, మీరు ఆగండి. అనిల్ బ్రదర్, ఆ కిరణ్ అనేటువంటి ఆయన మ్యూట్ చేయండి. కిరణ్ అనేటువంటి మ్యూట్ చేయండి. ఈ కిరణ్ అనేటువంటి ఆయన మ్యూట్ చేయండి ప్లీజ్. ఒక్క నిమిషం, నేను మిమ్మల్ని కూడా తీసేస్తున్నాను. ఇంకా నా కంట్రోల్లో లేదు, ఒక్క నిమిషం మీరు అలాగే ఉండండి. ఎవ్వరు హట్టవద్దు. సాంబన్న మిమ్మల్ని పక్కన పెట్టేంత ధైర్యం నాకు లేదు. సో అలా ఉండండి. హనీ జాన్సన్ గారు, ఈ విషయం బ్రదర్ మీకు ఎట్లా మంచిది అనిపిస్తే అలా చేయండి, నేను అస్సలు బాధపడను. నా తోటి లేదు మీరు ఎలా ఉంటే అలా చేసేయండి, నేను అస్సలు అన్న ఒక్క నిమిషం. మీ మాటలో న్యాయం ఉంది, మీ మాటలో న్యాయం ఉంది అన్న. మీ పక్షాన మేము మాట్లాడతాం అన్న, అదేం కాదు. ఎవరో వచ్చి ఏదో మాట్లాడతారంటే అదేం లేదు. జస్ట్ ఆయన ఏం చెప్తాడు విందాం. చెప్పండి అనిల్ గారు. సో సార్, ఇలా కాదు, మనము ఒక మంచి ప్లాట్ఫామ్, రైట్? డిబేట్ అనను నేను, అందులో వాదోపవాదాలు కాకుండా మనం మంచి ఒక చర్చా కార్యక్రమం చేసుకొని ఇక నుంచి ఇలా కాకుండా, ఎందుకంటే క్రైస్తవ్యంలో గలిబిలి ఎవరికి ఇష్టం లేదు. జాన్సన్ గారికి ఇష్టం లేదు, జాన్ బాబు గారికి ఇష్టం లేదు, సాంబశివరావు గారికి ససేమిరా ఇష్టం లేదు. గలిబిలొద్దు, గొడవలొద్దు మనకు, కానీ క్లారిటీ లేని మాట్లాడుతున్నారు, తప్పది. బట్ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ టు బి రిజాల్వ్డ్, రైట్? మంచి రెజల్యూషన్ చేసుకొని ఈ విషయాల్ని మనం చక్కగా ప్యాచప్ చేసుకునే విధంగా, రేపు నేను ఇక్కడ ఉండను, ఎల్లుండి కానీ లేదా అటు వచ్చే రోజు కానీ చక్కగా మంచి ఒక వేదికను పెట్టుకొని ఎవరిని ఎవరు తోలనాడకుండా, ఎవరిని ఎవరు తిట్టుకోకుండా చక్కగా ఎస్ ఆర్ నో అని ప్రశ్నోత్తరాలు చెప్పుకొని మనం ప్యాచప్ అయ్యే విధంగానే ఒక మంచి వీడియో పెడదాం. యావత్ క్రైస్తవ ప్రపంచం చూస్తుంది. సో ఇది నా ఒపీనియన్. ఏమంటారు హనీ జాన్సన్ గారు? ఆర్ యు రెడీ? తప్పకుండా ప్రార్థన చేద్దాం ఇక్కడతో దీన్ని, ఎందుకంటే ఇది ఎంత ముందుకెళ్ళలేదు కాబట్టి సావధానంగా మీరు జాన్ బాబు గారితో మాట్లాడండి. తదుపరి మనం కూర్చొని అన్న చెప్పండి. చేద్దాం, తప్పకుండా మాట్లాడదాం అన్న. క్రైస్తవ సమాజానికి తెలియాలి ఏది రైట్ ఏది అన్యాయం. తెలియకపోతే చాలా కష్టం. మన స్టాండ్ ఏంటో కూడా తెలియాలి క్రైస్తవ సమాజానికి. తప్పకుండా చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాల కారణభూతులైన తండ్రి, ఇంతవరకు లైవ్ ని సజావుగా జరిపించారు. వందనాలు ప్రభా. మా సోదరుల మీద మాకెప్పుడు వ్యతిరేకత లేదు ప్రభు. సహోదరులతో పోటపడమన్నారు తండ్రి. మేము సరి చేసుకుంటున్నాం. మా మాటలు ఒకవేళ తోలనాడి వ్యతిరేకంగా అగ్రెసివ్ గా మేము మాట్లాడుంటే మమ్మల్ని క్షమించండి. న్యాయ అన్యాయాలు మేము విచారించి సత్యమేదో మేము ముందు పెడతాం ప్రభా. తీర్పు తీర్చేవారు మీరు తండ్రి. మేము ఎంత వేషధారణ చేసినా, ఎంత మేము నటించినా మీ ముందు మేము దొరికిపోతాం. మా స్టాండ్ ఏంటో మాకు అర్థం కావాలి. మేము చేసే పని ఏంటో మాకు అర్థం కావాలి. మీ కొరకు మేము చేసే పోరాటం ఏంటో మాకు తెలియాలి ప్రభా. డబుల్ స్టాండ్ లో మేము ఉంటే చల్లగానైనా వెచ్చగానైనా ఉండమన్నారు. నులివెచ్చగా ఉంటే ముఖం మీద ఉమ్మేస్తాననే పరిస్థితి మేము తెచ్చుకోకుండా, మేము తండ్రి క్రైస్తవ సమాజం కొరకు మేలు చేసి క్రైస్తవ్యం పక్షాన నిలబడి పోరాట యోధులుగా మేము అందరూ ఉండేలాగా సహాయం తెచ్చాం. జాన్ బాబు గారు ప్రభా అందరి సమక్షంలో క్షమాపణ చెప్పారు. సహోదరులకు ఇచ్చిన మంచి మనసును బట్టి వందనాలు. అయినప్పటికీ ఇంకా చర్చ ఉంది. ఆ యొక్క నిజ నిజాలు ఏంటో తేలాలి కాబట్టి అది కూడా ముందుకు జరిగించడానికి మీ కృపనివ్వండి. సాంబన్ గారు ప్రభా నిజాయితీగా తన యొక్క వాదన వినిపించారు దేవా. ఆ వాదనలో నీతి ఉంది. ప్రజలందరూ చూశారు, మీరు చూశారు తండ్రి. అలాగే దీన్ని మోడరేట్ చేస్తూ అనిల్ గారు చక్కగా దీన్ని నడిపించారు. అలాగే భాను మేకల గారు, అలాగే వినయ్ కుమార్ గారు, అలాగే తండ్రి మరి ప్రవీణ్ గారు, అలాగే ఆర్పి గారు, అలాగే తండ్రి సోదరి అందరూ కలిసి చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతవరకు సజావుగా ఇన్ని గంటల సేపు నడిపించినందుకు మీ కృప్పించినందుకు వందనాలు. మీరే మహిమ పొందమని ఇదేమనిమ్మని మళ్ళీ తదుపరి ఈ కార్యక్రమం ఎప్పుడు మీరు నిర్ణయిస్తారో తప్పకుండా నిజ నిజాలు మా క్రైస్తవ సమాజానికి తెలిసి ఏ స్టాండ్ లో మేము ఉన్నామో మరి వారికి కూడా అర్థమై మా పోరాటం ఏంటో వారికి తెలియలాగా సహాయం చేయమని సంస్థ మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గుడ్ నైట్ ఆల్. మరలా మన అందరూ కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించుగాక. ఆమెన్. ఆమెన్. జాన్ బాబు సార్, నేను మీకు ఫోన్ చేస్తాను సార్, మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. సామరస్యపూర్వకంగా చక్కగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. గుడ్ నైట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.